హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా 'కారా'. ధనుష్ హీరోగా, డైరెక్టర్ విఘ్నేష్ రాజా, హీరోయిన్ వచ్చేసి మమతా బేజు. స్టోరీలోకెళ్తే ధనుష్ ఒక చిన్న దొంగ తన ఫ్యామిలీని వదిలేసి మళ్ళీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని రేణిగుంటలో ఒక చిన్న హోటల్‌లో పనిచేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కానీ అతనికి ఆ లైఫ్ అయితే సరిపోదు. డబ్బుల కోసం మళ్ళీ తన ఫాదర్ దగ్గరికైతే వెళ్తాడు. అక్కడ ఒక షాకింగ్ విషయం అయితే తెలుస్తుంది. తన ఫాదర్ అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడని. రీజన్ ఏంటా అని చూస్తే బ్యాంక్‌లో హై ఇంట్రెస్ట్. ఇక్కడ స్టోరీ ట్విస్ట్ అవుతుంది. బ్యాంకులు రైతుల్ని ఎలా మోసం చేస్తున్నారో చూసి తను ఒక పెద్ద డెసిషన్ అయితే తీసుకుంటాడు. బ్యాంకులు దోచేసి ఆ డబ్బును మళ్ళీ జనాలకివ్వాలని. ఇక్కడి నుంచి సినిమా ఒక పెద్ద ఫుల్ టెన్షన్, ఫుల్ హైస్ట్ థ్రిల్లర్‌గా మారిపోతుంది. ప్రతి రాబరీలో ఒక కొత్త ప్లాన్, ఒక కొత్త ట్విస్ట్. ఇంకొక వైపయితే పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఎలా జరిగింది? అదే మిగతా సినిమా. ఇంకా ఈ సినిమా రివ్యూ వచ్చేసి ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ హైస్ట్ సీన్స్ చాలా థ్రిల్లింగ్‌గా టెన్షన్‌ని క్రియేట్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్స్ గూస్ బంప్స్‌ని అయితే క్రియేట్ చేశాయి. నాకు మామూలుగా లేదు. ధనుష్ గారి యాక్టింగ్ టాప్ క్లాస్. ఎమోషన్స్, యాక్షన్ చాలా న్యాచురల్‌గా చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో ఫాదర్, సన్ ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ ఏంటా అని చూస్తే స్టోరీ కొత్తగా అనిపించదు. కొంచెం స్లో నరేషన్ ఉంటుంది. హీరోయిన్ రోల్‌కైతే స్కోప్ తక్కువ. ఇంకా సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్ ఇంకా వర్కౌట్ అయ్యుంటే బావుండేది. ఇక టెక్నికల్ యాస్పెక్ట్స్ గురించి మాట్లాడితే 'జీవి ప్రకాష్' గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు గదా! పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్తాను. హైస్ట్ సీన్స్‌లో బాగా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. విలేజ్ సెటప్ కూడా చాలా న్యాచురల్‌గా అనిపిస్తుంది రియలిస్టిక్‌గా. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్‌గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ 90స్ ఫీల్‌ని రిఫ్లెక్ట్ చేస్తది. డైరెక్టర్ విఘ్నేష్ రాజా స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్‌గా అనిపిచ్చింది. ఇంకా ఈ మొత్తానికి 'కారా' ఒక డీసెంట్ రూరల్ హైస్ట్ థ్రిల్లర్ అని మాత్రం చెప్తా. స్టోరీ కొత్తగా అనిపిచ్చదు. కానీ చాలా బావుంది. నా రివ్యూ 3/5.